జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన భారతదేశానికి బయట ఎన్ని శత్రు దేశాలు అయితే ఉన్నాయో, ఎంతమంది మన వ్యతిరేకులు శత్రువులు అయితే ఎంతమంది ఉన్నారో, మన దేశంలో అంటే ఇక్కడ తింటా ఇక్కడ బతుకుతా కూడా సకల సదుపాయాలు ఇక్కడ అనుభవిస్తా కూడా ఈ దేశాన్ని ఏదో ఒక విధంగా బదనాం చేయాలనుకుంటే పొరంబోక ముండా కొడుకులు, సంకరజాతి ముండా కొడుకులు చాలా మందే ఉన్నారు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, అంతే నెక్స్ట్ లెవెల్ అనమాట. రాజ్దీప్ సర్దేశాయ్ తెలుసు కదా, ఈడెవరో మీకు. మన దేశంలో మోస్ట్ సీనియర్ జర్నలిస్టుల్లో ఈడు కూడా ఒకడు. భారతదేశంలో అర్నబ్ గోస్వామి అంటే ఎవరు? ఈ రిపబ్లిక్ టీవీ ఉన్నది చూడు, దాంట్లో ఉంటాడు ఆయన అర్నబ్ గోస్వామి. ఆయన తరువాత అంతటి ప్రసిద్ధి చెందినటువంటి జర్నలిస్ట్ ఎవరయ్యా అంటే ఈ రాజ్దీప్ సర్దేశాయ్. అయితే అర్నబ్ గోస్వామి దేశం కోసం పనిచేస్తూ ఉంటాడు. కానీ ఈ రాజ్దీప్ సర్దేశాయ్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కోసం, ఇండి కూటమి కోసం పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా అదే వాళ్ళకి అడగడమే ఈయన గారికి పని, ఇంక వేరే పని ఏమిలే. ఈ రాజ్దీప్ సర్దేశాయ్ ఒక జిత్తులు మారి నక్క, ఒక నీతి మాల బతికిడిది అది. అటువంటి ఈ జిత్తులు మారి నక్క పరువును నితిన్ గడ్కరీ గారు బహిరంగంగా నిలువున తీసిపారేశారు. అసలు ఈ రాజ్దీప్ సర్దేశాయ్ను ఒక బహిరంగ డిబేట్లో నితిన్ గడ్కరీ గారు అన్న మాటలుంటే ఎవరైనా సరే షాక్ అయిపోతారు. ఆ మారి మాట్లాడినాడు, అవునా నైనా నిజమేనా అట మాట్లాడినాడా అనేటట్టు. ఇంకా అసలు విషయానికి వస్తే రాజ్దీప్ సర్దేశాయ్ ప్రస్తుతం ఇండియా టుడే మీడియా ఛానల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఇండియా టుడే కాన్క్లేవ్ జరుగుతుంది. ఇండియా టుడే కాన్క్లేవ్కు యాంకర్గా రాజ్దీప్ సర్దేశాయ్ పనిచేస్తూ ఉంటే, ఈ కాన్క్లేవ్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని రాత్రి ఆహ్వానించారనమాట. ఇక్కడ కాన్క్లేవ్ అంటే అందరూ కూర్చొని చేసి డిబేట్లు అవి పెట్టుకుంటారు చూడు, ఏది యాడైనా ఇండోర్లో, ఆ విధంగా అనమాట. ఇక నితిన్ గడ్కరీ గారు వచ్చిన తర్వాత పబ్లిక్గా అందరు వచ్చిన వాళ్ళు అందరి ముందు రాజ్దీప్ సర్దేశాయ్ నితిన్ గడ్కరీ గారిని ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఇంటర్వ్యూ మొదలైందియా. రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడతా, మిమ్మల్ని ఓడించాలని చెప్పి భారతీయ జనతా పార్టీలోనే ఒక పెద్ద కుట్ర జరిగిందంట కదా, అది నిజమేనా అని అడిగినాడు. అందుకు సమాధానంగా నితిన్ గడ్కరీ గారు మాట్లాడతా, ఆ విషయం నీకెవరు చెప్పినారు అంటే ఆయన ఫీలింగ్ ఎట్టున్నదంటే, ఆయన అలాగా నేను ఈ మాట నేను యాడ్ చేస్తున్నా, నువ్వేమన్నా గోడసాట్ నుండి ఏమైనా ఇన్నేవారా గాడిద ముండా కొడక నెట్ అనమాట. దానికి అర్థం నేను బీజేపీ నాయకుడిని, నన్ను ఓడించడానికి బీజేపీలోనే కుట్రలు జరిగినాయని చెప్పేసి నువ్వు ఎట్ట చెబుతున్నావు అంటే, నువ్వు మా మధ్య తగాదాలు సృష్టించాలని చెప్పేసి నువ్వు చూస్తున్నావా అని చెప్పి దానికి సమాధానం చెప్పినాడు. అంటే ఎదురు క్వశ్చన్ వేసినట్టు. ఇక మళ్ళీ ఈ రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడతా, మీ పేరు మొదటి లిస్టులో లేదు. ఏది పార్లమెంటుకు ఎలక్షన్ జరిగినాయి కదా, అప్పుడు వచ్చేసి ఈ ఎంపీలకు ఎవరెవరైతే ఎంపీ క్యాండిడేట్లు ఉంటారో దానికి సంబంధించి అనమాట, మీ పేరు మొదటి లిస్టులో లేదు. అందుకే మీరు ఢిల్లీకి పోయి ప్రధాని మోడీని కలిసినట్టు ఆయన కలిసి మీరు మాట్లాడి టికెట్ తెచ్చుకున్నారంట కదా, నిజమేనా అని చెప్పి మళ్ళీ అడిగినాడు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి నితిన్ గడ్కరీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నితిన్ గడ్కరీ గారు మాట్లాడతా, మిస్టర్ రాజ్దీప్ సర్దేశాయ్, నువ్వు 100% నువ్వు అబద్ధాలు కోరివి. నువ్వు మాట్లాడే ప్రతి మాట వెనక ఒక అబద్ధం దాగి ఉన్నది. యు ఆర్ ఏ లయర్. ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న నన్ను పట్టుకొని ఏ మాత్రం ఆధారాలు లేని ప్రశ్నలు నువ్వు వేస్తున్నావు. నేను కేవలం కేంద్ర మంత్రిగా అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసిన, అంతే తప్ప అందులో రాజకీయం ఏమీ లేదు. కానీ నువ్వు మాత్రం ప్రతి విషయాన్ని రాజకీయం చేసి నా పరువు మంటగలుపుదాం అనుకుంటావని చెప్పి మాట్లాడినాడు. అందుకే మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒక పెద్ద అబద్ధాలు కోరివంటూ నితిన్ గడ్కరీ ఘాటుగా సమాధానం ఇచ్చినారు. నితిన్ గడ్కరీ మాటలకు ఏం చేయాలో అర్థం కానీ రాజ్దీప్ సర్దేశాయ్ మళ్ళీ మాట్లాడతా అంటే, ఒకసారి కొట్టాడు మెట్టుతో సరిపాలా, మళ్ళీ రెండవసారి కొట్టాడు మెట్టుతో సరిపాలా, మళ్ళీ మూడోసారి మళ్ళీ కొట్టుకోవాలా, మళ్ళీ ఇంకా అంతటి తాకుండా మీరు భారతీయ జనతా పార్టీలో అసంతృప్తిగా ఉండారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా అని అడిగినాడు. మళ్ళీ చూడండి, నేను అందుకే చెప్పింది, ఎన్ని మాట మెట్టు కొట్టినా కూడా సిగ్గులేదనమాట. అంతే. ఇక మరింత కోపోద్రిక్తుడైనటువంటి నితిన్ గడ్కరీ మాట్లాడతా, అసలు నేను చెప్పేది ఎనవయ్యా, నువ్వు నేనేం చెప్తున్నాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడేటప్పుడు నువ్వు బాధ్యతగా మాట్లాడు, నీ కన్నింగ్నెస్ నా దగ్గర చూపించొద్దని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు పెద్దగా అరిచినాడు. దీంతో ఏం చేయాలో అర్థం కానీ ఈ డెకాయిట్ గాడైనటువంటి ఏది ఈ కాంగ్రెస్ పార్టీకి బానిసీడు వీడు ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినాడు. ఇక మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయినాడు. ఇదంతా కూడా ప్రజల సమక్షంలోనే బహిరంగంగా జరగడం గమనార్హం. ఎట్టున్నది అదే చెప్పేది పెద్దవాళ్ళు. నేను ఇంతకుముందు ఇంకొక న్యూస్లో కూడా చెప్పిన, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదిగో ఇట్టే ఉంటుంది అన్నట్టు. అది ఎంత కొడితే అంత మంచిది. కొట్టకుండా గమ్మునున్నామంటే అది మనల్ని ఎట్టో ఒకటి చేసి పిచ్చి పెట్టినట్టు పిచ్చుకొక్క మారి కరసాలని వస్తుంది. ఏలా మన జోలికి వచ్చినప్పుడు మెట్టు తీసుకొని మూతి పని రాలు కొట్టేయడమే, వరుస పెట్టి అంతే 1 2 3 4 5 అని ఎన్ని ఉంటే అన్ని. అది మ్యాటర్. ఈ వీడియోపై
మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకోవడంతో పాటు 10 మంది దగ్గర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.